పూరి జగన్నాథ్ గారు ఒకప్పుడు సినిమాలు తీస్తానంటే హీరోలు క్యూ కట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు స్టోరీ వింటాక కూడా ఎవరు ఇష్టపడట్లేదు. ఎందుకంటే రీసెంట్ టైంలో పూరి జగన్నాథ్ గారు ఏ సినిమా తీసినా సరే ఫ్లాప్ అవుతూ వచ్చింది. లైగర్ చాలా పెద్ద ప్రొడక్షన్తో పెద్ద హిట్ అయ్యేటట్టే పాన్ ఇండియా మూవీ తీశారు విజయ్ దేవరకొండ గారితో. కానీ ఆ మూవీ డిజాస్టర్ అయిందనే చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఇస్మార్ట్ 2, డబుల్ ఇస్మార్ట్, ఈ మూవీ కూడా ఆడియన్స్కి ఎవరికి నచ్చలేదు. అలాగే ఫ్లాప్ అయింది, పెద్ద ఫ్లాప్. దీనికన్నా ముందటిన పార్ట్ 1 ఎంత పెద్ద హిట్ అయిందో ఇదంతా ఫ్లాప్ అయింది. పూరి జగన్నాథ్ గారు రీసెంట్ టైంలో తీసిన ఏ మూవీ సరిగ్గా జనాలు అయితే రిసీవ్ చేసుకోవట్లేదు. అదెందుకో మరి తెలియదు. కానీ ఇదివరకు పూరి జగన్నాథ్ గారి ఫిలిం అంటే హీరో ఎవరని కాకుండా డైరెక్టర్ని చూసి వెళ్ళేవాళ్ళు ఇదివరకు. మరి ఇప్పుడు ఏం జరిగిందో తెలియదు. స్టోరీ సెలక్షన్ కూడా మరి ఎవరికి నచ్చట్లేదు. చూడాలి మరి నెక్స్ట్ ఏమన్నా మంచి హీరోతో ఏమన్నా కంబ్యాక్ ఇస్తారా అని. ప్రజెంట్ అయితే స్టార్ హీరో ఎవరైతే పూరి జగన్నాథ్ గారితో తీయటాకైతే ఇష్టపడట్లా. చూడాలి మరి. నేను అనుకోవటం ఇంకా మూవీ కూడా ఏది నెక్స్ట్ అనౌన్స్ చేయాలి. విజయ్ దేవరకొండ గారితో ఒక మూవీ అనౌన్స్ చేశారు కానీ అది క్యాన్సిల్ అయిపోయినట్టు కూడా చెప్పారు. ఎందుకంటే లైగర్ మూవీ ఇద్దరిని చాలా డిస్టర్బ్ చేసింది. ఇటు విజయ్ దేవరకొండ గారిని డిస్టర్బ్ చేసింది, అటు పూరి జగన్నాథ్ గారిని. చాలా అంటే చాలా మైనస్ అయింది వాళ్ళకి ఆ మూవీ. ఓకే ఫ్రెండ్స్, మీరేమనుకుంటున్నారో కామెంట్లో మెసేజ్ చేయండి. అలాగే పూరి జగన్నాథ్ గారి మూవీలో మీకు ఇష్టమైన మూవీ ఏంటో కామెంట్లో మెసేజ్ చేయండి.